హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. కొంచెం పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టుండ్రి. అట్లనే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. కామెంట్లో వీడియో ఎలా ఉందో చెప్పండి దోస్తులు. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 4తో మీ ముందుకు వచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఏం ముచ్చట్లు పెడతాండ్రో ఏమో బిడ్డ, నాకంత గలీజ్ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఆగమ్మా, 4 రోజులు కానీ అలా సంగతి చెప్పుదాం. అత్తయ్య, అత్తయ్యనా? ఆగో, నువ్వేనా పూజ? ఎప్పుడు అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తావు కదా, ఇవాళ ఎందుకు అమ్మగా అత్తయ్య అని పిలవంగానే ఎవరో అనుకున్నా. నేనే అత్తయ్య, మీ పూజని. మీ పూజనా? ఇట్లా మాట్లాడుతుంది ఏంది? మళ్ళీ ఏమన్నా ప్లాన్ వేసిండ్రు ఏంది ముగ్గురు కలిసి? వదినమ్మ, ఏం చేసిండ్రు? నేనేం చేయాలి చెప్పుండ్రి. ఏం చేద్దాం అనుకున్నావు పూజ? అయిపోయినాయి కదా వంటలు. ఇక వదినమ్మ, వంటలన్నీ చేసేసిండ్రా? నేను చేద్దామని వచ్చిన. మొత్తం అయిపోయినాక వచ్చి నేను చేస్తా అంటే ఏందన్నట్టు? అయ్యో సారీ అత్తయ్య, నాకు తలనొప్పి బాగుండే, తగ్గిపోయింది. వచ్చి మీకు హెల్ప్ చేద్దాం అనుకునేసరికి వంటలు అయిపోయినాయా? వంటకు సాయం చేద్దుదా పూజ అంటే అప్పుడేమో గట్లా అన్నది, ఇప్పుడేమో మొత్తం అయిపోయినాక వచ్చి గిట్ల డైలాగ్ కొడుతుంది. చిన్నది కాదు ఈమె. నువ్వు కూడా వచ్చినావా వదినమ్మ? నువ్వేం డైలాగ్ కొడతావు? కొట్టిగా తొందర. అయ్యో వదినమ్మ, నేను ఏమన్నా కూరగాయలు కోసిద్దామేమన్నా అంటే వేద్దామని వచ్చిన. సరిపోయారు ఇద్దరు తల్లి బిడ్డలును. అమ్మ నువ్వు ఊకోవే. అయ్యో గట్లా అంటావేంది అదినే? నేను చేస్తా నిజం. గిన్నె కూర్చుంటా చూడండి. తెచ్చి ఉంటే మన కూరగాయలు కోసిత్తా, ఎల్లిపాయలు ఒలిసిత్తా, కూర్చున్న కాడ అన్నీ తగబెడతా మీకు. అమ్మ తల్లి అమృత, తెచ్చి అమ్మ. వంటలన్నీ వేసుడు అయిపోయినాయి అత్తమ్మ, లేటుగా వచ్చిండ్రు. వీళ్ళకి బాగా టెక్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇక మీ స్వప్న వస్తుందా? అవునమ్మా పూజ, మీ అక్క వస్తుంది ఇప్పుడు. మీ అక్కకేం డైలాగ్ ఇచ్చిండ్రు? మహా స్వప్న పనున్నదని వాళ్ళ ఇంటికి పోయింది. అవునా? ఏ టైంకి వస్తుంది కావచ్చు తినుడు స్టార్ట్ చేసినాక. ఇక రాదట అది, తనకి ఏందో పని పడ్డదట, అలా సార్ వస్తాడని ఉరికింది. అయ్యో ఒక మాట చెప్పలేరింది అత్తమ్మ. ఎందుకు పోయింది? మళ్ళీ వస్తుంది తీ ఎప్పుడన్నా. మళ్ళీ ఎందుకు వచ్చడు? మళ్ళీ వచ్చినప్పుడు వంటలు తంటలు చేసి పెట్టాలి మళ్ళీ మేమే. ఇక మళ్ళీ వచ్చుడు ఏంది వదినమ్మ? వచ్చినప్పుడు తినిపోతే అయిపోవు. మీరైతే కూరగాయలు ఏంటి పూజ? ఏమైనా అంటే చేస్తలేవు? అయిపోయినాయట మమ్మీ. కానీ స్వీట్ చేయలేవు కానీ? చేయలే కదమ్మా, బాగా లేట్ అయింది. తమ్ముడిని స్వీట్ డబ్బా తెమ్మందాం అనుకున్నాం కదా. ఇక చెప్పినావా నే బాదుష తెమ్మని? చెప్పలేదమ్మా, ఇప్పుడు చేస్తా, ఫోన్ చేసి చెప్తా. అయ్యా పూజమ్మ వచ్చిండు, అల్లుడు ఆల్రెడీ వచ్చిండు. వచ్చేసిండా తమ్ముడు? ఆహా, గందుకేనా వీళ్ళు యాక్టింగ్ చేసేది? అల్లదేమ్మ, వద్దు వద్దు వదినమ్మ, ఇద్దరు కలిసి తల్లిబిడ్డలు భక్ష్యాలు చేయండి. తెలుసు కదా భక్ష్యాలు చేసుడు. పూజ, మీ అమ్మకు పిండి తడుతుంది, ఆలోపు నువ్వు పప్పు ఉడకబెట్టు. ఇట్లనే చేస్తాం, అరగంటలో వేసిస్తాం చూడండి. అదిని చేయండి చేయండి. అమృత అమ్మ, బాగాసేపు అయింది మనం ఇడుండి, కొంచెంసేపు కూర్చుందాం పాడ. పోయే ఏ తొందర పో, గోధుమ పిండి తెచ్చి నాకు. నీకేం పిచ్చి పట్టింది మమ్మీ? వంట అయిపోయిందని వాళ్ళు చెప్పిండ్రు, నువ్వెందుకు వచ్చినావు లోపలికి? ఓ బిడ్డ, పిసొర్రకు వాళ్ళు ఏది చెప్తే గది చేయాలి మనం. ఏది చెప్తే చేసుడేంది మమ్మీ? వాళ్ళు పోయిండ్రు బయటకు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తా. ముందు అరగంటల భక్ష్యాలు చేయమన్నది మీ అత్త. తొందర నడు, పిండి పిసుకుతా. ఏందో ఏందో మమ్మీ, నాకైతే అర్థమే కాదు. ఏం వంటలు చేసినవే? ఆకలి దంచుతాంది. ఇవాళ అన్నీ మా బావకి ఇష్టమైనవి చేసిన. గుత్తి వంకాయ చేసినావా? గుత్తి వంకాయ, పాలకూర పప్పు, ఆలుగడ్డ ఫ్రై. మరి ఎంతసేపు? తొందర తిందాం, అయిపోయినాయి కదా వంటలు. ఆగండి, లోపల తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి భక్ష్యాలు చేస్తారట, చూద్దాం. ఎట్లున్నారు? ఏమంచా మాట్లాడుతున్నారా? ఏమో అండి, నిమిషానికి ఒక రకం తయారైతాండ్రు. అవురా తమ్ముడు? అక్క, ఏం మంత్రం వేసినవరా మీ అత్త మీద? వంట చేస్తాను వచ్చింది కిచెన్లకు. పూజ కూడా వచ్చిందా? చేసిండ్రా? ఏం చేసుర్రా, అలా వచ్చేసరికి వంటలు అయిపోయినాయి. ఓర్ని, అయినా మీరేంది
అందరు కలిసి చేయాలి కానీ మీరిద్దరే చేసుడేంది? ఫస్ట్ టైం కదరా తమ్ముడు, వాళ్ళు చుట్టాలే, చుట్టాలకు మనమే ఇవ్వాలి కదా. ఏం చుట్టాలు? పూజ కూడా చుట్టాదేనా? మధు, ఏం మాట్లాడుతున్నావు? కొత్త కొత్త పెళ్ళయింది, ఎందుకట్లా ఇప్పుడే? నీకు తెలియదు బావా, అక్కను పిసదాన్ని వేసి ఆడిస్తారు. నాకు తెలియదా అక్క ఎట్లుంటుందో? నేను గదే చెప్తున్నారా, అక్కనే నన్ను ఆపేది ఆపుతాంది. ఇప్పుడే ఎందుకు కొత్తగా గొడవలు ఎందుకు అని ఆపుతాంది. వచ్చినప్పటి నుంచి మస్తు కథలు పడతానురా. అమ్మ ఎందుకే ఇప్పుడు అవన్నీ? అదో చూసినవారా, ఇదే పాట. అక్క, నువ్వు ఫస్ట్ నుంచే కరెక్ట్గా ఉండాలి. మనం సీరియస్గా ఉంటేనే వాళ్ళు చక్కగా ఉంటారు. మనం కొంచెం అలసి ఇచ్చినామంటే కథమే, ఇక నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు. బామ్మర్దికి అప్పుడే మస్తు ఎక్స్పీరియన్స్ అయినట్టుందే. భక్ష్యాలు చేస్తానురా ఇద్దరు తల్లి బిడ్డలు కలిసి. అబ్బా అమ్మ, పెసరపప్పుయా శనగపప్పుయా? నాకైతే శనగపప్పుయే కావాలి. ఆహా, నాకు పెసరపప్పుయే కావాలి. ఈ ఆలుడు శనగపప్పు ఏమంటి? ఏ వట్టిగా అన్న అత్తమ్మ, అందరేం తింటే నేను కదే తింటా. అమృత, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. అరే నువ్వు కూడా పోరా, ఫ్రెష్ అప్ అయి రాపో. ఏం ఫ్రెష్ అప్పే? నేనేమన్నా మట్టి ముట్టినా, ఏమన్నా పని చేసినా? ఫ్రెష్గానే ఉన్నా. కాలు చేతులు అన్న కడుక్కున్నావారా? బద్దకం నీకైతే. అక్క, చిన్నప్పటి నుంచి నేను ఎట్లుంటానో తెలుసు కానీ ఇప్పుడు కొత్త బతకం అని చెప్పబడుతుంది. అలా వచ్చిన వాళ్ళు అన్న అందరూ. అవురా, మీ అత్త ఏంది ఆ చీర ఏంది అంత బొడ్డు కింద జారేసి కట్టింది? షీ, ఏమోనే, నేను చూడలే. తూ, పూజకి చెప్పాలి, బొడ్డు కింది గడతాడు ఎవడన్నా చీర మొత్తం తెరబెట్టి ఇట్లా. ఆ జుట్టు ఏందిరా మీ అత్తది? నాకైతే జుట్టును చూస్తే వాంతికే వస్తుంది. అవునే అక్క, జుట్టును చూస్తే నాకు కూడా వాంతికి వచ్చింది. జుట్టును మా చూసిన. అరే పూజకి ఎప్పుడా మెల్లగా అంతా కొంచెం మంచి డ్రెస్ వేసుకోమని. పూజ కూడా సున్ని లేదు బిన్ని లేదు ఎట్లా తిరుగుతుంది? ఏ పోని అమ్మ, చిన్నపిల్లనేనా ఏం కత్తి. వాళ్ళ అమ్మ చక్క ఉంటే ఆమె చక్క ఉంటుంది ఆటోమేటిక్గా. ఏం వంటలు చేస్తాండో ఏం చేస్తాండో ఇద్దరు కలిసి. ఏం వంటలు ఏందమ్మా, భక్ష్యాలు ఒకటే కదా నువ్వు ఏమన్నది? వంటలన్నీ మనమే ఎత్తిమి. అల్లుడు చేసినాం భక్ష్యాలు, అంటే అయింది. ఓ, వంట మొత్తం చేసేసిండ్రా అత్తమ్మ? ఏమేం చేసుడు ఎక్కడ అల్లుడు? మీ అమ్మ ఉన్ను మీ అక్క ఇద్దరే చేసిండ్రు వంట. ఏమేం పోయేసరికి వంట అయిపోయిందట. గిన్నె సీటు ఉంటే మంచిగా ఉంటుంది అని భక్ష్యాలు చేసినాం. అవునత్తమ్మ, ఇక జుట్టు ఏంది మీది వెరైటీగా ఉన్నది? అరే మధుగా, నా జుట్టు అల్లుడు ఏమైంది, నీకు నచ్చలే? చూస్తేనే వాంతికి వస్తుంది. కాదల్లుడు, ఇది నా బిడ్డ పెళ్ళిలది సౌరం ఉండే. సౌరమా? సౌరం వేసుకొని పెళ్లి చేసుకుంటావా అత్త? ఏ అల్లుడు, సౌరం వేసుకుంటే ప్యాసన అనాలి, పెళ్లి చేసుకుంటారా ఎవరన్నా? సిగ్గు అవుతుంది నాకు. బాగానే సిగ్గు అవుతుంది నీకు. మరి మొన్న పెళ్ళిలా నేను వేసుకున్న హెయిర్ స్టైల్ నచ్చిందా నీకు? హెయిర్ స్టైల్ నచ్చలే కానీ హెయిర్ స్టైల్ నచ్చింది అత్తమ్మ. బ్యూటీ పార్లర్ వాళ్ళని పిలిచినాం కదా, ఇక మనసుకో జుట్టు ఇచ్చినాం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసింది. చిన్నపిల్లలు వేసుకుంటే బాగానే ఉంటుంది, పెద్దోళ్ళు ముసలోళ్ళు వేసుకుంటేనే దరిద్రంగా ఉంటుంది. ఇక నన్ను అయితే అందరూ హీరోయినే అనుకున్నారు. ఇక జుట్టు వేసుకుంటేనా? ఇక సౌరం బట్టి వేస్ట్గా పోతుందని నేనే గిట్లా అల్లుకున్నా. మంచి లేదా వాళ్ళ జడ? వాళ్ళ జడ లెక్క లేదు, అది వాలిపోయిన జడ లెక్క ఉన్నది. వారినమ్మ కూడా జోకులు ఎత్తుంది. ఉన్న జడను మంచిగా వేసుకోవాలి, లేకపోతే సిక్క కట్టుకోవాలి. ఇంకా సౌరాలు బిగురాలు వేసి కిందికి గంట కట్టినావు, ఎట్లా పాడైంది అది? చీరలు కూడా మంచిగా పైకి కట్టుకోవాలి. అయ్యో వదినమ్మ, నాది బొత్త కడుపు, ఇక నాది బొత్త పైకి ఉంటుంది కాబట్టి గిట్లనే జారిపోతుంది ఊరికే చీరే. పూజదా? ఏ రేపటి సంది వేసుకోను. ఇక గింతంతా కలర్ కొట్టిండ్రు పెండ్లిలా, ఆ కలర్ పోవద్దని ఇక గిట్ల వేసుకున్నా. రేపటి నుంచి చికెనే ముడుతుందినే. ఇలా మాటలలో గంత తేడా కనిపిస్తుంది ఏందమ్మా? తమ్ముడు ఉన్నాడు కదనే, తమ్ముడు లేనప్పుడు ఇష్టం ఉన్నట్టు వాగిండ్రు, తమ్ముడు రాగానే ఇట్లా చేస్తాండ్రు. పూజ, ఏం చేసినావే నా కోసం? స్వీట్ ఒకటే చేసిన మధు, వంట మొత్తం వదిన వల్లే చేసేసిండ్రు. రేపటి నుంచి నువ్వే వంట చేయాలి నాకు, సరేనా? సరే మధు. అల్లుడు మాట్లాడతాండు బిడ్డతోటి, నాకేమో ఆకలి కావాలి కాబట్టి. అయ్యో తిందాం వదినమ్మా. అరే మధు, అమ్మా, మీరిద్దరు మాతో పాటు తింటారా? మేము తిన్నాక తింటారా?
అమ్మో ఫుల్ ఆకలి మమ్మీ, తింటాం. ఏ పూజ, తింటావా మాతో పాటు? నాకు ఆకలిస్తుంది వదిన, తింటా నేను కూడా. అబ్బా ఏమన్నాయని అవే వంటలు సూపర్ చేసినావు. దగ్గరికి రా, వంటలు సూపర్ చేసినావు కాబట్టి నీకు ఒకటి ఇవ్వాలి. ఏంది బావా? రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? చిపో బావా, కొత్త పెళ్ళైంది నీకా వాళ్ళకా? మనకు కూడా కొత్త అని అయింది కానీ పాతగా అయిపోయినా నేను అప్పుడే. నువ్వు పాత ఎప్పుడో అయిపోయినావు, చిన్నప్పటి నుంచి ఇన్నే ఉంటున్నావు. బావా, ఉమ్, ఆ పూజ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ ఘోరంగా ఉన్నారు బావా. నేను చెప్పిన కదా నేను నీకు, మంచిగా ఉంటే ఆశ్చర్యపోవాలి ఇవాళ రేపు. గట్లనే ఉంటారు అందరు జనాలు. ఏమో బావా, వాళ్ళు ఏం మాట్లాడినా కావాలని నన్నే అన్నట్టు అనిపించింది. వాళ్ళు నిన్నెందుకు అంటారే? ఏమో బావా, ఇల్లరిక పాడుబిడ్డాను కదా. నీ మొహం, పిచ్చి పిచ్చి మాట్లాడకు. మధు ఇంటే బాధపడతాడు. నీకు తెలియదు బావా, వాళ్ళు ఎట్లా మాట్లాడిండో నువ్వు చూడలేవు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు, చెప్తున్నా. మనం ఇక్కడ ఉంటే చులకనగా చూస్తారేమో మనల్ని. ఏం మాట్లాడుతున్నావు అమృత? మనం వేరే కాపురం పెడదామంటున్నావా? అలానే కాదు బావా, కానీ అలానే అనిపిస్తుంది. నాతోటైతే మంచిగానే మాట్లాడిండ్రు, అట్లేం అనిపించలేదు కానీ ఇక నువ్వు ఇంట్లో ఉంటావు కదా. సరే చూద్దాం. కానీ ప్రొద్దునే అన్నావు కదనే, మేమిద్దరం వదిన మరదల్లం ఫ్రెండ్స్ లెక్క ఉంటాం చూడు అని. ఉమ్, నువ్వేమన్నావు? చూస్తా చూస్తా అన్నావు కదా, గట్లనే అయింది. చూద్దామే, ఇటు పెళ్ళి కాగానే ఇటు పోతే మంచిగా ఉండదు. చూద్దాం, ఓ 15 రోజులు 1 నెల రోజులు అట్లా చూసి మరీ అట్లా బిహేవ్ చేస్తే నాకు చెప్పు, వెళ్ళిపోదాం. మరి అమ్మ తమ్ముడు ఒప్పుకుంటారా? ఒప్పియాలిగా వాళ్ళని. థ్యాంక్ యూ బావా, నేను ఇలా చెప్పగానే నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదు. నాకు ఇంకెవరున్నారే ఈ లోకంలో? నువ్వు అత్త, మీ సంతోషమే నాకు కావాలి. మరీ ఇక్కడ ఉండి మాటలు పడుకుంటా కష్టాలు పడుకుంటుండడు ఎందుకు చెప్పు? మనకేం తక్కువైంది? మనం ఏమైనా ముసలోళ్ళమైనామా? కష్టపడి పని చేసుకుందాం. అలాగే బావా, మనం బయటికి వెళ్తే నేను కూడా ఏదో ఒక పని చేస్తాను. ముందైతే నా పని చూడు, తర్వాత వేరే పనులు. చిపో బావా, నేను ఒకటంటే నువ్వు ఒకటి అంటావు. సరే గాని ఇప్పుడే బయటకు పోదాం అది ఇది అని మీ తమ్మునితోటి అత్తతోటి చెప్పకు. ఎందుకు బావా? చెప్తే ఏమవుతుంది? వద్దద్దు, వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ ఆమెనేమన్నా మాటలు అన్నా అంటారు. సరే బావా, నేనేం చెప్పాను, నువ్వే చెప్పు టైం వచ్చినప్పుడు. అవును, వాళ్ళ అక్క కూడా వస్తుంది అన్నారు కానీ రాలే. మన ఇంటి పక్కకేనట ఇల్లు. వచ్చింది బావా, వచ్చింది. పిసపిస వాగింది, మళ్ళీ ఎటుపోయిందో ఏమో, సడన్గా మాయమైంది. వీళ్ళు కూడా సడన్గా మంచిగా మాట్లాడు స్టార్ట్ చేసిండ్రు. మంచిగా మాట్లాడిండ్రా? ఇప్పుడే కదా ఏ మంచిగా మాట్లాడలేరు ఎట్లా ఉన్నారా అన్నావు. అది ప్రొద్దున బావా వచ్చినప్పుడు. ఇంతకుముందు వంటింటికి వచ్చి వంట చేస్తా అన్నారు ఇద్దరు కలిసి. మొత్తం మారిపోయినట్టు అనిపించింది. ఏమోనే, నువ్వంత పిసపిస. అప్పుడే అట్లా అంటావు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటావు. అందుకే ఆవేశపడి ఏ డెసిషన్ తీసుకోవద్దు. టైం తీసుకొని మంచిగా ఆలోచించాలి, అర్థమైందా? సరే బావా. సీను బావా. పిలువే, పిలువు, పేరు పెట్టి పిలువు. పోరా సీనుగా. పిలుస్తావే, పిలుస్తావు. ఇల్లరిక పాలుని కదా, అట్లనే పిలుస్తావు. ఎట్లున్నా దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్లో వీడియో ఎట్లా ఉందో చెప్పండి. రేపటి నుంచి ఇంకా మంచిగా ఉంటుంది దోస్తులు సిరీస్. ఇది స్టార్టింగ్ కాబట్టి ఇంట్రడక్షన్ లెక్క పెడుతున్నాం. ఓకేనా మరి? మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.